ఈ ఏడాది పసుపు పంటకు అనూహ్య గిరాకీ వచ్చి రికార్డు ధరలు దక్కటంతో రైతులు ఈ పంట సాగుకు ఉత్సాహం చూపుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జూన్ 2వ వారం నుంచి మొదలైన సాగు ప్రస్తుతం ఉత్సాహంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా పసుపు పండించే ప్రధాన రాష్ట్రాల్లో గత సంవత్సరం పండించిన పంట నిల్వలు తగ్గటం, విదేశీ ఎగుమతులు, దేశీయ వినియోగం పెరిగిన కారణంగా రాబోయే పంటకు సైతం గిరాకీ ఉంటుందన్న అంచనాలతో ఈ ఏడాది సాగు పెరుగుతోంది. ఏప్రిల్, మే మాసాల్లో అత్యధికంగా క్వింటాలకు 15-16 వేల రూపాయల ధర వచ్చింది. ప్రస్తుతం 13 వేల రూపాయల పైచిలుకుగా ధర పలుకుతోంది. వచ్చే ఏడాది క్వింటాల్ 10,000 రూపాయల కన్నా తగ్గదనే ఆశతో సాగుకు ఉపక్రమించినట్లు రైతులు చెబుతున్నారు. ఇప్పుడు ఏటా ఏంటంటే ఇత్తనం మామూలుగా ఉందనుకోండి 15,000-25,000 లోపు అయిపోద్ది. 15 నుంచి 25,000. ఈ సంవత్సరం ఉందనుకోండి 5 పుట్లు వేయాలి. 5 అంటే 10 నుంచి 13,000 కదా. 50,000 నుంచి 70,000 లోపు అవుతూ ఉంటుంది ఖర్చు. నెక్స్ట్ ఏంటంటే దీనికి సాగు కన్నా కూడా చివర దున్నే టైంలో ఎక్కువ అవుతూ ఉంటుంది. వంటకు కానీ, కూలీలు కానీ, దున్నటం కానీ, దాన్ని ఉడకబెట్టి ఎండబెట్టడం ఇట్లాంటి ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ మామూలుగా 6,800 ఉన్నాయి కదా, ఆ రేట్ అయితే అవును. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి ప్రధానంగా 10,000 ఉండేటట్టు ఇచ్చేసారనుకోండి రైతులు ప్రోత్సాహంగా ఉంటుంది. కమర్షియల్ క్రాప్ కదా, కొంచెం పండించినా కానీ జనం రైతుకు కూడా గిట్టుబాటు ఉంటుంది. జూన్ 20 నుంచి మొదలు పెట్టారండి. పలుచగా వేసుకుంటా ఇప్పుడు దాదాపు ఎండింగ్లోకి వచ్చింది. ఇంకా ఏమైనా ఉంటే తక్కువ 2 or 3% ఉంటుంది వేయాల్సిన వాళ్ళు ఎవరిని ఉంటే. మ్యాక్సిమం ఇప్పుడు లంకల్లో అనుకోండి ఇంకా ముందే వేస్తారు వాళ్ళు. మే నెల చివరి నుంచే వేస్తూ ఉంటారు వాళ్ళు. విత్తనం అది ఏంటంటే అందుబాటులో లేదు కదండి ధరలు. ఎవరు మామూలుగా రైతు ఏంటంటే ఎవరు విత్తనం వాళ్ళే తీసుకుంటారు. ఏది వచ్చేడు పంట ఎంత వేయాలో దానికి మనం ఎంత ఏరియా అయితే వేస్తామో దానికి తగ్గ తీసుకుంటారు. ఏడేందంటే అందరూ గిట్టుబాటు లేక పోయిన సంవత్సరం 2-3 సంవత్సరాలు తగ్గించుకుంటూ వచ్చి నేడు అసలు శాంతం తగ్గించేశారు. మళ్ళీ రేట్ వచ్చిందని ఉద్దేశంతో కొంతమంది ఏంటంటే మళ్ళీ మనం విత్తనం డెవలప్ చేసుకుందాం ఎవరికాళ్ళు పెంచుకుంటూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇది ఎండు పసుపు ఇది రేటు ఉండేపాటికి ఏదైనా రైతు ఆశ ఉంటుంది కదండి. రైతు ఏంటంటే ఉంటుంది వచ్చేడు 10,000 లోపన్న ఉండకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో గిట్టుబాటు అవుద్దులనే ఉద్దేశంతో వేస్తున్నారు. మామూలుగా ఏంటంటే ఓవరాల్గా 1,25,000 అట్లా ఉంటాయండి మొత్తం మీద. కౌళ్ళు ఇవన్నీ లెక్కేసుకుంటే సొంతారులకైతే ఆ కౌలు తగ్గుద్ది. ఏదైనా 10,000 కట్టి ఇటుగా ఉంటే గిట్టుబాటు అవుద్దండి పసుపు. జిల్లాలోని కొల్లిపర, దుగ్గిరాల, మంగళగిరి, తాడేపల్లి, తెనాలి సహా బాపట్ల జిల్లాలోని భట్టిప్రోలు, కొల్లూరు లంక గ్రామాలు, అమృతలూరు, వేమూరు, చుండూరు మండలాల్లో పసుపు సాగుకు సన్నద్ధమవుతున్నారు. విత్తనం, కౌలు ధరలు పెరిగినా పసుపు సాగు చేసేందుకు ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఎకరా కౌలు ఈ ఏడాది 30,000 నుంచి 50,000 రూపాయలకు పెరిగింది. ఎరువులు, సస్య రక్షణ, కలుపు నివారణ, కూలీల ఖర్చు వెరసి ₹1,00,000 పైగా పెట్టుబడి అవుతుందని రైతులు చెబుతున్నారు. 10 సంవత్సరం గిట్టుబాటు లేదండి. ఎకరానికి 2 లక్షలు ఖర్చు వస్తుందండి. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఇతనే కొనుగోలు 65,000-70,000 అవుతుందండి. కౌలు వచ్చేసరికి 40,000 ఉంది. 40,000-50,000 మధ్యలో ఉంది. ఏదన్నా ఈ 2 కలిపి ₹1,00,000 అవుతుంది. రేపు పసుపు బిగిన కానీ ఎట్లయినా ఎకరానికి 70,000 ఖర్చు వస్తుందండి. మళ్ళీ మధ్యలో 30,000, ఏదైనా 2 లక్షలు. ఏదైనా ఎకరానికి గట్టిగా 30 క్వింటాలు ఉండి కనీసం క్వింటాల్ 9,000 ఉంటే కానీ మినిమం గిట్టుబాటు కాదండి రైతుకి. ఈ ఏడు బాగుంది. పోయినేడు పంట పండింది రేట్ లేదు. ఈ సంవత్సరం పంట పండలేదు, రేటు ఉన్నాయి. అప్పుడు 2 లక్షలు వచ్చినాయి, ఇప్పుడు 2 లక్షలు వచ్చినాయి. రేటు గిట్టుబాటు అయిద్దని ఆశ అండి. ఏదైనా 10,000 ఉంటే గిట్టుబాటు అయిద్దని మన రైతుకి. మినిమం 10,000 ఉండాలి. ఈసారి పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో క్వింటాలకు 10,000 రూపాయలకు తగ్గకుండా ధర ఉంటేనే సాగు మిగులుబాటుగా ఉంటుందంటూ రైతులు చెబుతున్నారు.